సమాధానకర్త అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త అపోస్తులైన పౌలు గారు దెస్సలోనిక సంఘమునకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, ఒకడితోనొకడు సమాధానముగా ఉండుడి. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధానకర్త. ఆయన అర్పించిన బలి అర్పణ ద్వారా, ఆయన చిందించిన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన తండ్రి అయిన దేవునితో మునుపు మనం శత్రువులు ఉన్నప్పటికీ, ఆయనకు విరోధులమై ఉన్నప్పటికీ, దూరస్థులమై ఉన్నప్పటికీ యేసుక్రీస్తు బలియాగం తండ్రికి మనకి సమాధానం కలగజేసినని, ఇప్పుడు మనం తండ్రితో సమాధాన స్థితి కలిగి ఉన్నామని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసు బలియాగమే మనకింత సమాధానాన్ని కలగజేసినప్పుడు, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడిన జనాంగంగా మనం కూడా అలాంటి సమాధాన స్థితి దేవుని ఎడల, సమస్త మనుషుల ఎడల కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది కదా, మీరు సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండునట్లుగా ప్రయత్నించుడని, కీడు చేయక మీరు సమాధానమునే వెంటాడుడి అని, సఖ్యమైతే సమస్త మనుషులతో సమాధానం ఉండుటకు ప్రయత్నించుడని, ఇలా ఎన్నో లేఖనాలు సమాధానమును గురించి తెలియచేస్తుండగా, మనము నిత్యముగా నీతి అను ఫలమును, ఆత్మను ఫలమును, సమాధానము అని దానిని ఫలించుటకు ప్రయత్నించాలి. ఒకవేళ ప్రియులారా, మనము సమాధానం కలిగి ఉండుకోకుండా కక్ష, ఈర్ష, ద్వేషం, పగ, అసూయ, కలహం ఏ సహోదరు మీదైనా, ఏ శత్రువు మీదైనా, ఏ కీడు చేసిన వ్యక్తి మీదైనా, ఏ వ్యక్తి మీదైనా మనం కలిగి ఉంటే అది మన ఆత్మ భౌతిక సంబంధమైన జీవితానికి ఒకనాటికి నష్టాన్ని, నాశనాన్ని కలగచేస్తుంది అని చెప్పటకు సందేహం ఏమీ కూడా లేదు. కాబట్టి ఈ సమాధాన స్థితి ప్రతి ఒక్కరి ఎడల మనం కలిగి ఉందముగాక. ఒకవేళ మనం సమాధాన స్థితి లేని ఎడల మనకు కలిగే 3 నష్టాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా, దేవుడు మన ప్రార్థన అంగీకరించడు. ఈ మాట మత్తయి సువార్తలో మనం చదువుతాం. ఒకడు ఏ సహోదరుడితోనైనా విరోధంగా కలిగిన వాడై, విరోధ భావం కలిగి దేవుని సన్నిధికి వచ్చి బలిపీఠ యొద్ద తను అర్పణ అర్పించినప్పుడు జ్ఞాపకం వస్తే, ఆ అర్పణ అక్కడి విడిచిపెట్టి మొదట తన సహోదరునితో సమాధాన పడాలని, ఆ తర్వాత వచ్చి దేవుని సన్నిధిలో బలి అర్పణ అర్పించాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకంటే అర్పించబడిన బలి అర్పణ కంటే సహోదరుడితో సమాధాన స్థితి దేవుడికి చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి దేవుని ప్రియులరా, మనం దేవుని సన్నిధికి వచ్చి ఎన్ని గంటలు ప్రార్థిస్తున్నామన్నది ప్రాముఖ్యత కాదు, కానీ సమాధాన స్థితి ప్రతి ఒక్కరితో కలిగి ప్రార్థిస్తున్నామా లేదా అనేదే ప్రాముఖ్యత. ఎందుకంటే సమాధాన స్థితి లేని ఎన్ని గంటల ప్రార్థనైనా అది దేవుని దృష్టికి అంగీకరించబడదు. అయితే సమాధాన స్థితి కలిగి ఏ ప్రార్థనైనా గొప్ప ఆశీర్వాదాన్ని, విజయాన్ని కలుగు చేస్తుంది అని చెప్పకు సందేహం ఏమీ కూడా లేదు. కనుక సమాధాన స్థితి కలిగి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు, లేకపోతే మన ప్రార్థనలు వినడు. రెండో మాట, అగ్ని వలన ఉప్పుకు సారం కలుగుతుందని, మనలో మనము ఉప్పు సారం కలిగిన వారమై ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. ప్రియులారా, ఉప్పు రుచిని ఇస్తుంది, అంత మాత్రమే కాదు, ఉప్పు ఏ పదార్థంలోనైనా వెంటనే కరిగిపోతుంది. అలాగే లోకమును గుప్పై ఉన్నామని ప్రభు మనకు సెలవిచ్చినట్లుగా మనము కూడా ఉప్పు వంటి స్వభావం కలిగిన వారమై ప్రతి ఒక్కరితో, అనగా ద్వేషించు వారితో, దూషించు వారితో, కీడు చేయి ప్రతి ఒక్కరితో క్షమా గుణం కలిగిన వారమై వెంటనే వారితో సమాధాన స్థితి కలిగే వ్యక్తులుగా ఉండాలి. ఒకవేళ మనము ఉప్పు వలె సారం కలిగిన వ్యక్తులుగా సమాధాన స్థితి లేని వారమై ఎడల మన ఉప్పును, మన స్వభావం నిస్సారమైపోతుంది. ఉప్పు నిస్సారమైపోతే అది ఎవనికి ప్రయోజనం? ఊరు బయట వేయబడి అది మనుషుల చేత త్రొక్కబడును కదా అని వాక్యంలో వ్రాయబడినట్లుగా, మనుషుల యొద్ద నుండి, దేవుని జాబితా నుండి మనం త్రోసివేయబడి ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మనం మార్చబడిపోతాం. అందుకనే తప్పనిసరిగా మనము సమాధాన స్థితి కలిగిన వారమై ఉండాలి. మూడో మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే, దేవుని రాజ్యం భోజనం పానము కాదు, కానీ నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మ యందలి ఆనందమును అయ్యున్నది. ప్రియులరా, మన దేవుని యొక్క రాజ్యం సమాధానపు రాజ్యం. ఆయనే సమాధానకర్త, సమాధానానికి రాజు. అలాంటి దేవుని సామ్రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో తప్పక సమాధానం కలిగి ఉండాలి. ఎవరైతే సమాధానం కలిగి ఉండరో వారి ఎడల నిశ్చయముగా దేవుడు కఠినుడని, ఆయన రాజ్యంలోనికి ఏమాత్రం ప్రవేశాన్ని అనుమతించడు అని చెప్పుటకు సందేహం ఏమీ కూడా లేదు. ఎందుకంటారు? దేవుని రాజ్యానికి వెళ్ళకోకుండా అసమాధానం ఎంత అడ్డు కలగజేస్తుంది కనుక ఆ అసమాధానం అనే గోడను బద్దలు కొట్టి పరలోకం అనే ఆ పురములోనికి మనం ప్రవేశించి సమాధానపు రాజ్యములో సమాధానకర్తతో యుగయుగములు జీవించుదుముగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమున మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ, నేను మీరు బోధించిన ప్రతి వాక్యాన్ని మేము విని అనుసరించి ప్రతి ఒక్కరి ఎడల సమాధానపు స్థితి కలిగి ఉండున్నట్లుగా కృపను అనుగ్రహించి, సమాధానం వల్ల కలిగే ఆశీర్వాదాలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.